వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే బట్టగాచి నేను మీ ముఖం మీద పడేస్తాను, మీ సావు మీరు చావండి. మీరు ఎన్ని వివరణైనా ఇవ్వండి, ఎన్ని సమాధానాలైనా చెప్పండి, ఎన్ని ఆధారాలైనా చూపండి, మేము చేయాల్సిన విమర్శలు చేస్తూనే ఉంటాం. తాజాగా డిఎస్సి మీద ఎప్పుడో 6 నెలల క్రితం పోస్టింగ్ తీసుకుని జాయిన్ అయిపోయి ఏడాది క్రితం వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. పోనీ నిజంగా అర్హులకు ఎవరికైనా అన్యాయం జరుగుండుంటే ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి. వైసీపీ పోరాడాల్సింది రోడ్ల మీద కాదు, న్యాయస్థానాల్లో పోరాడాలి. మీరు ఏదైతే ఇది తప్పు అని చెబుతున్నారో ఆల్రెడీ న్యాయస్థానాల్లో అవన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చారు. 241 కేసులు దాటుకుని ముందుకు వచ్చారు. మొన్నటి వరకు ఎవరో నవీన్ అనే వ్యక్తికి మీరు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, ఆ వ్యక్తి పనిచేసే వ్యక్తి కదా, మీ దగ్గర పనిచేసే వ్యక్తి కదా, అందుకే ర్యాంకులు వచ్చినాయి అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. అలాగే ర్యాంకులు వచ్చినా కానీ కింది ర్యాంకుల వాళ్ళకి మీరు పోస్టింగ్ ఇచ్చారు, పైన ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడారు. సో వాళ్ళకి హారిజెంటల్ విధానంలో వాళ్ళకి అర్థం కాలేదు అది. దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను వివరంగా. ఇకపోతే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా, మళ్ళీ తాజాగా ఇందులో స్పోర్ట్స్ కోటాలో మోసం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు లేకుండా దొంగ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చారు, శాప్లో డబ్బులు తీసుకుని చెప్పి మరొక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క దానికి వివరణ ఇచ్చుకుంటూ వస్తుంటే అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, సంబంధిత వ్యక్తులు వివరణ ఇచ్చుకుంటూ వస్తే వైసీపీ మాత్రం ఇంకో కొత్త ఆరోపణ. ఇప్పుడు ఈరోజు శాప్కి సంబంధించో లేదా క్రీడా కోటాలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఆధారాలు బయట పెట్టారు అనుకోండి, ఏం జరగలేదని, రేపు ఇంకొక ఆరోపణ చేస్తారు. అంటే నేను అంతే మొదట్లో చెప్పింది, బట్టగాజి మీ మొహం మీద పడేస్తాం, మీ సావు మీరు చావండి. ఇదే వైసీపీ విధానం. తాజాగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే 3% క్రీడా కోటాలో భాగంగా మొత్తం డిఎస్సి పోస్టుల్లో 421 డిఎస్సి పోస్టులు క్రీడా కోటాకు నిర్ణయించారు. వాస్తవం ఏంటంటే నిజంగా ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఒక్క పోస్టు కూడా ఖాళీ ఉండకూడదు. కానీ 39 పోస్టులు ఇంకా ఫిల్ కాలేదు. ఎందుకనంటే ఆయా కేటగిరీలకు చెందినటువంటి వ్యక్తులు స్పోర్ట్స్ కోటాలో దొరకలేదు కాబట్టి అవి ఇంకా ఫిల్ కాలేదు. నిజంగా అవకతవకలు జరుగుంటే ఆ 39 పోస్టులు మిగలవు. పోస్టులు అమ్ముకునేవాడు పోస్టులు మిగిల్చుకుంటాడా? అమ్మేసుకుంటాడు. కానీ ఏదో ఒకటి చేసి దొంగ సర్టిఫికేట్లు పెడితే పోస్టులు ఇచ్చేవాళ్ళు 39 పోస్టులు మిగిల్చుకుంటాడా? మిగిల్చుకోడు కదా, అమ్మేసుకుంటాడు కదా. కానీ ఎందుకు మిగిలిన 39 పోస్టులు? 382 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన పోస్టులు ప్రస్తుతానికి అలాగే ఉన్నాయి. అవి నెక్స్ట్ కోటాకి వెళ్ళిపోతాయి, అది వేరే విషయం అనుకోండి. మరి దీని మీద వస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పారదర్శకంగా జరగలేదు. అది తప్పు పూర్తిగా. నిన్న క్రీడా శాఖ మంత్రి ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్తో పాటు శాప్ ఎండి భరణి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను ప్రెస్ ముందు పెట్టారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పారదర్శకంగా జరగలేదనేది అబద్ధం. 6 కమిటీలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో అప్లై చేసిన ప్రతి సర్టిఫికేట్ను పరిశీలించారు. అక్కడితో ఆగిపోలేదు. ఆ వచ్చిన సర్టిఫికేట్లు నిజమా కాదా అని తేల్చుకోవటానికి ఆ సంబంధిత క్రీడా సంఘానికి లేఖ రాశారు. వాళ్ళు ఈ సర్టిఫికేట్ మేము జారీ చేసిందే, ఇది నిజమే అని వాళ్ళు ధృవీకరిస్తేనే దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కొంతమంది క్రీడా సంఘాలు ఏంటంటే ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం రికార్డ్స్ మా దగ్గర లేవని సమాధానం చెప్తే అలాంటి వాళ్ళకి ఇవ్వాల పోస్టు. అది నిజమా ఒరిజినల్ ఫేక్గా ఒరిజినల్ పక్కన పెట్టండి. క్రీడా సంఘం దగ్గర సమాచారం లేదు అన్న ఏ ఒక్కరికి కూడా వీళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో పాటు అంటే క్రీడా సంఘాలకు కూడా ముందే తెలుసు ఇందులో వాస్తవానికి ఒకవేళ నిజంగానే ఈ విధానంలో అవకతవకలు జరుగుంటే మొదట జగన్ మీద ఆరోపణ చేయాలి. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయ పోస్టుల్లో జగన్ అనుసరించిన విధానమే ఈ విధానం. జగన్ ఏ క్రీడా కోటా విధానాన్ని గ్రామ వార్డు సచివాలయాలకు అనుసరించాడో అదే విధానాన్ని ఈరోజు డిఎస్సికి అనుసరించారు. సరే, అంటే ఇది జగనే అనుసరించాడంటే అంతకు ముందు నుంచి ఉన్న విధానమే. అర్థం కావడం కోసం నేను చెప్తున్నా. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 65 క్రీడలను గుర్తించాయి. మొత్తం అన్ని క్రీడలు స్పోర్ట్స్ కోటాలోకి రావు. చాలామందికి తెలియకపోవడం వల్ల ఇదొక అపోహ. కొన్ని క్రీడలు ఇంకా స్పోర్ట్స్ కోటాలోకి రాలేదు. అలాంటి క్రీడల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నికోట్ అని, రోప్ స్కిప్పింగ్ అని, లేకపోతే ఇలాంటి కొన్ని క్రీడలు ఇంకా ఇందులోకి రాలేదు, స్పోర్ట్స్ కోటాలోకి రాలేదు. కాబట్టి వారికి పోస్టింగ్ కూడా ఇవ్వరు. పైగా దీనికి ఒక ప్రయారిటీ ఆర్డర్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఒలింపిక్స్, తర్వాత ఏషియన్ గేమ్స్, జాతీయ క్రీడలు, ఆ తర్వాత నేషనల్ మెడలు, తర్వాత స్టేట్ మెడలు, తర్వాత స్టేట్ పార్టిసిపేషను, అలా అంతర్జిల్లాల వరకు కూడా ఒక ప్రయారిటీ ఆర్డర్ని తీసుకొస్తారు. ఆ ప్రయారిటీ ఆర్డర్లో ఎవరు మొదట ఉంటే వారికే పోస్ట్ వస్తుంది. అలాగే క్రీడలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అథ్లెటిక్స్కి
ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత దాని కింద కొన్ని ప్రాధాన్యత గేములు ఉంటాయి. సో ఇలా అంటే ఇది ఒక సిస్టమేటిక్గా జరిగేటువంటి విషయం. రెండోది, దీనికి సంబంధించి ఎవరికైతే 382 మందికి క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ పూర్తి వివరాలు స్టిల్ నేటికి ఆన్లైన్లో ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టాడు అని మీరు చెప్పగలిగితే మీరు డైరెక్ట్గా శాప్ను అప్రోచ్ అవ్వచ్చు, లేదా మీరే డైరెక్ట్గా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అందులో ఇది లేదు. రెండోది, క్రీడా సంఘాలు కూడా ధృవీకరించిన పత్రం తప్పు అని తేలితే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే, ఉద్యోగంలో చేరిన 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ ధృవీకరణ పత్రం వాళ్ళు పెట్టిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ తప్పు అని తేలితే ఆ వ్యక్తితో పాటు క్రీడా సంఘాలు కూడా బాధ్యత వహించాలి, వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇది ముందే మెన్షన్ చేశారు. మరి ఇంత పారదర్శకంగా జరిగితే దీని మీద ఆరోపణలు చేస్తున్నారంటే నాకు అర్థం కాల. చాలామందికి అవగాహన లేకపోవటం, అన్ని క్రీడలు అందులో లేవు. చాలామంది మేము ఆడాం కదా, మాకెందుకు రాలేదు, మేము జాతీయ స్థాయిలో ఆడాం కదా, వీళ్ళకి రాష్ట్ర స్థాయి కదా ఆడింది, వీళ్ళకి ఎందుకు పోస్ట్ వచ్చిందంటే నువ్వు జాతీయ స్థాయిలో ఆడినా అంతర్జాతీయ స్థాయిలో ఆడినా ఆ క్రీడకు క్రీడా సంఘం గుర్తింపు లేనప్పుడు క్రీడా సంఘ గుర్తింపు ఉన్నటువంటి గేము చివరిదైనా సరే వాళ్ళకే ఇస్తారు తప్ప గుర్తింపు లేని గేము నువ్వు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అయినా ఇవ్వలేరు, దాన్ని ఇవ్వలేరు. చాలామందికి ఇది స్పోర్ట్స్ కోటా అనేది చాలామందికి అర్థం కావటం లేదు, అపోహపడుతున్నారు చాలామంది. ముందు స్పోర్ట్స్ కోటాలో మీకు నోటిఫికేషన్లోనే స్పోర్ట్స్ కోటాలో ఏ గేమ్స్ ఉంటాయి అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంటుంది. అలాగే శాప్లో ఒక జీవో కూడా ఉంటుంది, ఏపీ రికగ్నైజ్డ్ చేసినటువంటి గేమ్స్ అంటే మీకు ఒక లిస్ట్ వస్తుంది. సో వాటిలో ఉన్న గేమ్స్కు సంబంధించి మీరు మెరిట్ అయ్యి ఉండి మీకు ఉద్యోగం రాకపోతే, మీకంటే తక్కువ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తికి ఉద్యోగం వస్తే మీరు ఖచ్చితంగా అడగొచ్చు దాన్ని. ఇప్పటి వరకు కేవలం ఆరోపణలు చేయటమే తప్ప ఎక్కడా ఆధారాలు బయటపెట్టలేదు. సో దీనికి సంబంధించి నేను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు, ఒకసారి చూద్దాం. క్రీడా కోటాలో అర్హులకే ఉద్యోగాలు ఇచ్చాము, అసోసియేషన్లు ఫెడరేషన్లకు లేఖలు రాసి ధృవీకరించుకున్నాం, 421 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే భర్తీ అయింది 382. అవినీతి అవకతవకలు లేవు అనటానికి ఇదే నిదర్శనం. 2019-20లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి అనుసరించిన విధానమే ఇప్పుడు కూడా అనుసరించాము. ఒకవేళ ఈ విధానమే తప్పు అంటే ముందు జగన్మోహన్ రెడ్డి దాంట్లో అవకతవకలు ఉన్నాయేమో చూడాలి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు ఉన్నాయేమో చూడాలి. ఎందుకంటే ఈ విధానం వల్ల అవకతవకలు జరిగాయి అంటే అప్పుడు ఇదే విధానం కాబట్టి అందులో కూడా జరిగి ఉండాలి. సో దానికి జగన్మోహన్ రెడ్డి కూడా మరి సమాధానం చెప్పాలి. పర్యాటక క్రీడల యువజన శాఖ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టీకరణ. డిఎస్సి 2025లో భాగంగా క్రీడా కోటాలో ఉపాధ్యాయ పోస్టుల్ని పారదర్శకంగా నిబంధనల ప్రకారమే భర్తీ చేశామని, అవినీతి అవకతవకలు రాజకీయ జోక్యం దళారుల ప్రమేయానికి తావు లేదని పర్యాటక క్రీడల యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. క్రీడా కోటాలో 421 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, అన్ని అర్హతలు ఉంటే ఉద్యోగం ఇచ్చామనడానికి ఇదే నిదర్శనం అని చెప్పారు. అంటే మిగిలిన 39 పోస్టులు ఎందుకు మిగిలాయి అంటే సంబంధిత అర్హులు లేరు కాబట్టి మిగిలిపోయాయి, లేకపోతే నిజంగా అమ్ముకుంటే ఆ పోస్టులు మిగలవు, అది పాయింటే. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సర్టిఫికేట్లను అన్ని కోణాల్లో పరిశీలించి ఆయా క్రీడా సంఘాలు ఫెడరేషన్లకు లేఖలు రాసి అవి సరైనవేనని ధృవీకరించుకున్న తరువాతే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 2019-20లో వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగ నియామకానికి కూడా ఇదే విధానం అనుసరించారని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందినట్టు మరొక 10 ఏళ్ల తర్వాత రుజువైనా వారితో పాటు వారికి సర్టిఫికేట్ జారీ చేసిన వారిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంటే ఇది ఇక్కడతో పోలా, 10 ఏళ్ల తర్వాత అయినా సరే నువ్వు తప్పుడు సర్టిఫికేట్ అని నిరూపించగలిగితే ఆ వ్యక్తితో పాటు దాన్ని జారీ చేసిన వ్యక్తులు కూడా కఠినంగా శిక్షించబడతారు. ఇదే విషయాన్ని నిన్న అజయ్ జైన్ కూడా చెప్పడం జరిగింది. సోమవారం శాప్ ఎండి భరణితో కలిసి ఆయన అయితే విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఏమన్నా చూద్దాం. సో అభ్యర్థులు శాప్కి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే, వాస్తవానికి ఈ ధృవీకరణ పత్రాలు తీసుకుని అందరూ వెళ్ళిపోయి శాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొదట ఆన్లైన్లో అవకాశం కల్పించారు. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకున్నారో వాళ్ళు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే ఆ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసే విధానం పెట్టారు. తర్వాత వాటిని పరిశీలించడానికి 6 కమిటీలు పెట్టారు. అలాగే తర్వాత 3 స్థాయిల్లో పరిశీలన జరిగింది. చివరికి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నేను క్రికెట్ నుంచి వచ్చాను అన్నాడు అనుకోండి, క్రికెట్ సర్టిఫికేట్ తెచ్చాడు అనుకోండి, ఆ అసోసియేషన్కి లేఖ రాస్తారు, ఫలానా వ్యక్తి క్రికెట్ సర్టిఫికేట్ పెట్టాడు ఉద్యోగానికి, సో ఇది మీరు జారీ చేసిన సర్టిఫికేట్ అయినా ఇది ఒరిజినల్లా కాదా అని చెప్పి ఆ సంఘానికి లేఖ రాస్తే వాళ్ళు వాళ్ళ
వాళ్ళ రికార్డ్స్ పరిశీలిస్తారు ఫస్ట్. సో ఈ వ్యక్తి ఎప్పుడు ఆడాడు అనేది రికార్డ్స్ తీసి ఆ రికార్డ్స్లో ఈ పేరు ఉందా లేదా అనేది పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇందులో ఉన్నటువంటి స్టాంపులు, సిగ్నేచర్స్ ఒరిజినల్ కాదా అనేది పరిశీలించి తర్వాత వాళ్ళు శాప్కి రిప్లై ఇస్తారు. ఎస్, ఈ వ్యక్తి అప్పట్లో ఆడాడు, ధృవీకరణ పత్రం ఇచ్చింది మేమే అని చెబితే దాన్ని పరిగణలో తీసుకుంటారు. కొన్ని క్రీడా సంఘాలు ఏంటంటే 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో ఆడినోళ్ళు ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళ దగ్గర డేటా లేదు. 10-15 ఏళ్ల క్రితం అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ అది లేకపోవడం వల్ల, రికార్డెడ్ డేటా వల్ల ఎక్కడైనా మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఏం చెప్పారు, సో ఈ వ్యక్తి ఆడాడా లేదా అనేది చెప్పడానికి మా దగ్గర డేటా లేదని చెప్పారు. డేటా లేదన్నప్పుడు ఏం చేశారు, ఇమీడియట్గా ఈ వ్యక్తిని పక్కన పెట్టేశారు తప్ప ఉద్యోగం ఇవ్వాల. ఎందుకంటే అక్కడ క్రీడా సంఘం ధృవీకరణ లేదు కాబట్టి ఈ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల. సో అంత పారదర్శకంగా వాటిని నిర్వహించారు. ఆరోపణ ఏంటి, క్రీడా కోటాలో టీచర్ పోస్టుల భర్తీకి నిబంధనలకు విరుద్ధంగా చేశారు. రాత పరీక్ష లేకుండా ఆ ఉద్యోగాలు భర్తీ చేసి ఆ ప్రక్రియ పూర్తయ్యాక మళ్ళీ రాత పరీక్ష తప్పనిసరి చేస్తూ నిబంధన సవరించారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. కానీ వాస్తవం ఏంటంటే గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా పోస్టుల భర్తీ జరిగింది. 2019-20లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మాన్యువల్గా జరిగింది. కానీ ఈసారి స్పోర్ట్స్ కోటా డిఎస్సిలో అభ్యర్థులు ఎవరు శాప్ కార్యాలయానికి రాకుండా వచ్చి అధికారులను కలవాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించామనేది ఒకటి. రెండోది, ప్రజాస్వామ్యం ప్రజల ఆకాంక్షలు అవసరాలకు తగ్గట్టుగా కొత్త విధానాలు తీసుకురావడం, వాటిలో మార్పులు చేయటం ప్రభుత్వ విచక్షణాధికారం. ఎప్పుడు ఒకే విధానంలో వాటిని ఎప్పుడైనా సమీక్షించే అధికారం కోర్టులకు ఉంటుంది. సో ఇది ప్రాబ్లం కాదు, ఆన్లైన్లో తీసుకోవడం అనేది అసలు ప్రాబ్లమే కాదు. ఆన్లైన్ అనేది ప్రాబ్లం కాదు. ఎందుకంటే తర్వాత ఉద్యోగం వచ్చిన వ్యక్తి సర్టిఫికేట్లను తర్వాత శాప్ ఒరిజినల్గా కూడా పరిశీలించింది, అది వేరే విషయం. తర్వాత ఆరోపణ ఏంటి, ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రీడా పోటీలు సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి కూడా పోస్టులు కట్టబెట్టారు. కానీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు అనేది ఆరోపణ. సో ఇక్కడే అవగాహన లోపం ఉంది. నేను ఇందాక అదే చెప్పా, ఆ క్రీడకు కనుక గుర్తింపు లేకపోతే నువ్వు జాతీయ స్థాయిలో ఆడినా అంతర్జాతీయ స్థాయిలో ఆడినా ఉద్యోగం ఇవ్వరు. అవి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి క్రీడల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఉంటే నీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే నీకు రాదు. కింద వ్యక్తికి నాకంటే ఆ వ్యక్తి ఆడింది రాష్ట్ర స్థాయే కదా, నేను ఆడింది జాతీయ స్థాయి కదా అంటే నువ్వు ఆడిన గేమ్కి గుర్తింపు లేదు, ఆ వ్యక్తి ఆడిన గేమ్కి గుర్తింపు ఉంది. గుర్తింపు ఉన్న గేమ్లో చివరి సర్టిఫికేట్ అయినా తీసుకుంటారు ఎవరు లేకపోతే. చివరికి జిల్లా స్థాయి సర్టిఫికేట్ని కూడా తీసుకుంటారు ఎవరు లేకపోతే. కానీ గుర్తింపు లేని గేమ్కి నువ్వు అంతర్జాతీయ సర్టిఫికేట్ తీసుకొచ్చినా తీసుకోరు. సో ఈ అవగాహన లేమి వల్ల కొంత అది జరిగింది. క్రీడల్లో ప్రతిభావంతుల ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పర్సనల్ పబ్లిక్ రిలేషన్ అండ్ పెన్షన్స్ విభాగం 2024 మార్చి 4న ఇచ్చిన మెమోలో 65 క్రీడాంశాలను ప్రస్తావించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటినే గుర్తించింది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానం కూడా అదే. ఆ 65 క్రీడాంశాల్లో లేని వాళ్ళకే ఉద్యోగాలు రాలేదు. వాళ్ళే చాలామంది అపోహలు పడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించే మొదట ఒలింపిక్స్, తర్వాత ఏషియన్ గేమ్స్, తర్వాత ప్రపంచ కప్పు, తర్వాత జాతీయ క్రీడలు, తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలు, ఆ తర్వాత అంతర్జిల్లా క్రీడలు, ఇలా 96 ప్రయారిటీ పాయింట్లను నిర్ణయించామని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ప్రతిదానికి పాయింట్లు కేటాయిస్తారు. నువ్వు ఒలింపిక్స్లో పాల్గొంటే నీకు 100 పాయింట్లు అనుకోండి, ఏషియన్ గేమ్స్లో పాల్గొంటే 90 పాయింట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ప్రపంచ కప్లో పాల్గొంటే 80 పాయింట్లు. ఇలా పాయింట్ల క్రమాన్ని నిర్ణయించి దాని ఆధారంగా వారికి ఉద్యోగాలు అయితే ఇచ్చారు. అదే విషయాన్ని చెప్పారు. ప్రతి సర్టిఫికేటు నిశితంగా పరిశీలించాం. శాప్కి వచ్చిన దరఖాస్తుల్ని మొదట స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించగా అక్కడ సమీక్షించి తుది జాబితాను ఆమోదించారు. ఇదంతా లోపాయికరంగా జరిగింది. నకిలీ క్రీడా సర్టిఫికేట్లతో, దొంగ డిగ్రీలతో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు అనేది ఆరోపణ. కానీ వాస్తవం ఏంటంటే క్రీడాకారుల సర్టిఫికేట్లను ప్రభుత్వం కానీ శాప్ కానీ జారీ చేయదు. మొదటిది అవి ఆయా క్రీడా సంఘాలే జారీ చేస్తాయి. శాప్ ఏం చేయగలుగుద్ది అంటే అవి ఒరిజినల్లా కాదా అనేది ధృవీకరించుకోవటానికి సంబంధిత క్రీడా సంఘానికి లేఖ మాత్రమే రాయగలుగుతుంది. అలా లేఖ రాసి వాళ్ళు నిజమే అంటేనే మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. సో దీంట్లో శాప్కి సంబంధించి వీళ్ళు ఎవరికి ఒక సర్టిఫికేట్ ఇవ్వలేరు, ఒకళ్ళ సర్టిఫికేట్ తీసేయలేరు. ఎందుకంటే శాప్ అనేది ఆ సర్టిఫికేట్లు జారీ చేసే అర్హత లేదు శాప్కి. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. 2011లో కేంద్ర ప్రభుత్వ విభాగం NSDC ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సర్టిఫికేట్లు ఇచ్చే బాధ్యత క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యలు, యూనివర్సిటీలది. 2017లో ఉద్యోగ నియామకాలు, 2019-20లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో కూడా ఈ ప్రాతిపదిక
ప్రణాళికనే జరిగాయి. అభ్యర్థుల దరఖాస్తుల్ని వివిధ అంచెల్లో నిశితంగా పరిశీలించాం. వారు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన దరఖాస్తుల్ని పరిశీలించేందుకు 6 కమిటీలు వేశాం. స్వయంగా విద్యాశాఖ నుంచి ఒక 15 మంది సీనియర్ పీఈటీలను ఈ కమిటీలో నియమించారు. ఎందుకంటే పీఈటీలకు స్పోర్ట్స్ మీద అవగాహన ఉంటుంది, వాళ్ళైతే కొంత అవగాహనతో వ్యవహరిస్తారని 15 మంది పీఈటీలను కూడా ఇందులో నియమించారు. 2025 జూన్ 9 నుంచి 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశాం. ఆగస్టు 2-3 తేదీల్లో వీళ్ళందరినీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడికి ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో రావాలని చెప్పారు. సో అసోసియేషన్లు, ఫెడరేషన్లు, యూనివర్సిటీలకు లేఖలు రాసి ఆ సర్టిఫికేట్లు జారీ చేసింది వారేనా కాదా అని ధృవీకరించుకున్నాం. వారి దగ్గర రికార్డులు లేవని చెబితే అలాంటి వారిని పక్కన పెట్టేశాం. అభ్యర్థుల జాబితాను ఎంపిక చేసి ఆన్లైన్లో ఉంచాం. 100కు పైగా ఫిర్యాదులు వస్తే క్రీడలు, సాధారణ పరిపాలన, విద్యాశాఖ, శాప్ అధికారులతో కూడినట్టు ఉన్నత స్థాయి కమిటీ వీటన్నిటినీ పరిశీలించింది. ఎంపిక ప్రక్రియ సక్రమంగా జరిగిందని ఆ కమిటీ నిర్ధారించాకే ఆగస్టు 21న ఎంపికైన అభ్యర్థులకు తుది జాబితాను విద్యాశాఖకు పంపామంటే పూర్తి స్థాయిలో అంతా సక్రమమని భావించాకే అది విద్యాశాఖ ఫైల్ పంపారు. రెండోది వెంకటలక్ష్మిపై, అంటే ఇక్కడ ప్రధానంగా విజయనగరానికి చెందినటువంటి ఒక వెయిట్ లిఫ్టర్ ఉంది. సో ఆవిడికి గతంలో పోస్టల్ శాఖలో స్పోర్ట్స్ కోటాలో అప్లై చేస్తే ఉద్యోగం రాలేదు. అలాంటి మహిళకు మీ దగ్గర ఎలా ఉద్యోగం ఇచ్చారు, ఆ సర్టిఫికేట్కి మీరు ఎలాగ ఉద్యోగం ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. సో దానికి ఒక వివరణ కూడా ఇచ్చారు చూడండి. విజయనగరం జిల్లాకు చెందిన ఒక వెయిట్ లిఫ్టర్కు కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ క్రీడా కోటా ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించిన ఆమెకు డిఎస్సిలో పీఈటీగా ఉద్యోగం ఇచ్చారు అనేది ఆరోపణ. దానికి ఆన్సర్ ఏంటంటే ఆమె పేరు వెంకటలక్ష్మి, ఆమెపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం. వెంకటలక్ష్మి జనన తేదీ అన్ని ధృవీకరణ పత్రాల్లోనూ ఒకేలాగా ఉంది. అంటే 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లో కావచ్చు, ఆ ధృవీకరణ పత్రంలో ఉన్నటువంటి ఏదైతే జనన తేదీ ఉందో అవన్నీ కూడా ఒకలాగానే ఉన్నాయి, ఎక్కడా కూడా మిస్ మ్యాచ్ కాలేదు అనేది వాళ్ళు చెప్పారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో విజయనగరం ఎస్పీకి లేఖ రాశారు. సో పలానా మహిళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, గతంలో జనన ధృవీకరణ పత్రాన్ని తప్పుగా పొందుపరిచి క్రీడల్లో పాల్గొంది అనే ప్రయత్నం చేసిందనే దాని మీద ఏదైనా మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా అంటే విజయనగరం ఎస్పీ నుంచి ఏమైనా ఆన్సర్ వచ్చిందంటే ఆ మహిళ మీద ఎటువంటి కేసులు లేవు, అంతకుముందు కేసు నమోదయ్యింది అనేది పూర్తిగా అవాస్తవం అని చెప్పి విజయనగరం ఎస్పీ తేల్చి చెప్పాకే ఆ మహిళను పరిగణలోకి తీసుకున్నారు. సో విజయనగరం అలాంటిది ఏమీ లేదని, ఆమె వయసు తప్పుగా చూపించి క్రీడల్లో పాల్గొన్నట్లుగా ఎక్కడా ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. 2015 జాతీయ స్థాయి క్రీడల్లో ఆమె కాంస్య పథకం గెలిచింది. సో దానికి సంబంధించి ఆవిడ ఉద్యోగం వచ్చింది మెరిట్లో. ఇకపోతే కొంతమంది డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు కదా, మరి ఏంటి శాప్లో అందరూ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయంటే ఎవరో ఒక వ్యక్తి ఇలా శాప్లో నేను మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాను అని బొంతా రోసయ్య అనే ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రచారం చేస్తున్నాడని వాళ్ళ దృష్టికి రావడంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతను అరెస్టు కూడా చేశారు. సో అది ముగిసిపోయిన అధ్యయనం. వాస్తవానికి అదొక ఫేక్, అంటే నమ్మించే ప్రయత్నం, మోసం చేయటం అనమాట. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఆ తర్వాత పరారు, కంటికి కనపడ్డు, అలాంటి మోసం చేసే ప్రక్రియ. సో ఇది మొత్తంగా శాప్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ క్రీడా ఎంపికలు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా క్రీడా కోటాలో పోస్టులు భర్తీ చేసింది అనడానికి ఇదే ఒక నిదర్శనం.